పీసీఓస్, పీసీఓడి మనం దాని గురించి విన్నాము. చాలా మంది చాలా అపోహలు ఉన్నాయి. అమ్మాయిలకు ఈ పీసీఓడి వస్తే, పీసీఓస్ వస్తే వీళ్ళకు అంటే పెళ్లి చేస్తే పిల్లలు పుట్టరు, పెళ్లి చేసుకోవద్దు, ఇవన్నీ ఉన్నాయి. ఇది రోగమా, పాథలాజికల్ కండిషనా, లేకపోతే లైఫ్ స్టైల్ డిజార్డరా ఏంటి, దాని గురించి మళ్ళీ ఇంకా డీటెయిల్గా మాట్లాడదాము. ఇంకా ఈ పీసీఓస్ ఏంటి, ఈ పీసీఓడి ఏంటి, దీంట్లో డిఫరెన్స్ ఏంటి, అది కూడా మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్. అంటే నార్మల్లీ మంత్లీ ఏమవుతుందంటే అమ్మాయిలకు ఎవ్రీ మంత్ పీరియడ్స్ అవుతాయి. ఓకే, ఫస్ట్ ఒకవేళ మీరు చూస్తే అమ్మాయిలకు యూజువల్లీ 1st to 5th ఒక 28 days సైకిల్ తీసుకున్నారనుకోండి, 1st to 5th వాళ్ళకు అంత బ్లీడింగ్ అవుతుంది. ఓకేనా, దాని తర్వాత మళ్ళీ వాళ్ళకు ఒక 4-5 days అయిన తర్వాత ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది అక్కడ అంటే 11th day, 14th day, 12th day అట్లా ఉంటుంది. అక్కడ ఎగ్ రిలీజ్ అవుతుంది. అంటే ఓవరీ ఏదైతే ఉంటుందో, ఓవరీ ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ దగ్గర ఓవరీ ఉంటుంది. ఆ ఓవరీ ఏం చేస్తుంది, ఎగ్స్ రిలీజ్ చేస్తుంది. ఈ ఎగ్ అక్కడ ఉంటుంది. ఒకవేళ మ్యారీడ్ ఉంటే స్పర్మ్ అక్కడ వస్తే అది కలిసి వాళ్ళకు ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవుతుంది. ఒకవేళ స్పర్మ్ లేదనుకోండి, అది అక్కడే వెయిట్ చేసి మళ్ళీ ఒక 4-5 days, 8 days తర్వాత సైకిల్ది ఏదైతే ఉంటుందో మెన్స్ట్రల్ సైకిల్, అక్కడ మళ్ళీ ఒక ఉండి వెయిట్ చేసి ఒక 10 days, 8 days తర్వాత మళ్ళీ అంతా షేడింగ్ అయిపోయి ఆ ఎగ్ ఏదైతే రిలీజ్ అయింది కదా, ఓవా అంటారు దాన్ని, అది కూడా బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ అది పీరియడ్స్ అయినట్టు. ఈ సైకిల్ ఇది పోతూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా పెళ్ళైన వాళ్ళు ఉంటే స్పర్మ్ కలిస్తే అది ప్రెగ్నెన్సీ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఇమ్మాచ్యూర్ ఎగ్స్ రిలీజ్ చేస్తుందో ఇది ఓవరీ, అక్కడ అది సిస్ట్ లాగా మారిపోతుంది. అంటే అది బయటికి వెళ్ళదు. అది పీరియడ్స్ ద్వారా అంటే ఎప్పుడైతే వాళ్ళకి బ్లీడింగ్ అవుతుందో అంతా షెడ్ ఆఫ్ అయ్యి యూట్రైన్ వాల్లో అంతా షెడ్ అయ్యి వెళ్ళిపోతుంది. బ్లడ్ అది ఇది చెడు బ్లడ్ అంతా వెళ్ళిపోతుంది. కానీ ఆ సిస్ట్ అక్కడే ఉండిపోతుంది. అయితే ఆ సిస్ట్ అది అక్కడ ఎందుకు ఉండిపోతుంది అంటే అది అక్కడ పోదు. అది సిస్ట్ లాగా మారిపోయి అక్కడ గట్టిగా అయిపోయి అక్కడ వాటర్ బబుల్ లాగా అక్కడే ఉండిపోతుంది అది. అయితే అక్కడ ఉండడం వలన ఆ ఓవరీ ఏదైతే ఉంటుందో దాన్ని అతుక్కుంటాయి అక్కడెక్కడ. అయితే పాలిసిస్ట్, పాలి అంటే ఒకరి దానికంటే ఎక్కువ అంటే పాలి మల్టిపుల్, అంటే 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 ఒక్కొక్క ఇమ్మాచ్యూర్ ఎగ్ అక్కడే ఉండిపోయి సిస్ట్, ఒక్కొక్క సిస్ట్ ఉండిపోయి పాలిసిస్టిక్ లాగా తయారవుతాయి. ఇప్పుడు ఇక్కడ మొదలవుతాయి ఇది ప్రాబ్లం. ఇది పాలిసిస్టిక్ ఓవరీ పీసీఓడి అంటారు. ఇది చిన్న ప్రాబ్లం, అది ట్రీటబుల్. అది ఎందుకు అవుతుంది, ఇప్పుడు అక్కడ పాలి అయిన తర్వాత ఏమవుతుందంటే ఉండి అక్కడ అవి ఎక్కువగా ఉండడం వలన అక్కడ అవి ఈస్ట్రోజన్ లెవెల్స్ ఏవైతే సీక్రెట్ అవ్వాలనో బాడీలో అవి అవ్వకుండా ఆండ్రోజన్ లెవెల్స్ ఎక్కువ అయిపోతాయి. అంటే ఈస్ట్రోజన్ ఫీమేల్ హార్మోన్ ఏదైతే ఉంటుందో అది తగ్గి ఇవి అవుతాయి. దాని వలన ఏమవుతుందంటే వాళ్ళకు అమ్మాయిలకు కొంచెం వెయిట్ ఎక్కువడం, బ్లీడింగ్ ఎక్కువడం, స్పాటింగ్ ఎక్కువడం, అంటే అప్పుడప్పుడు బ్లడ్ డ్రాప్స్ పోవడం, పీరియడ్స్ 1 నెలలో 4 సార్లు అవ్వడం, ఇక్కడ ఆర్మ్పిట్స్లో అక్కడ ఏంటంటే యూజువల్లీ బ్లాకేజ్ ఎక్కువ అవ్వడం, అట్లా ఫేస్ పైన అంటే పింపుల్స్ ఎక్కువ, యాక్ని రావడం, హెయిర్ గ్రోత్, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఎక్కడ ఉంటాయో ఇక్కడ లిప్స్ దగ్గర అక్కడెక్కడ ఎక్కువ రావడం, అమ్మాయిలకి ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి. వెయిట్ విపరీతంగా ఎక్కువ అవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఇది ఎందుకు వస్తుంది పీసీఓడి అంటే దాని కారణాలు ఉన్నాయి, అది కూడా మనం తెలుసుకుందాము. ఇప్పుడు మన మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ పీసీఓడి అంటే ఏంటి, అంటే పీసీఓస్ అంటే ఏంటి, అంటే మనం పీసీఓడి గురించి తెలుసుకుందాము. ఇప్పుడు పీసీఓడి అంటే ఏంటంటే దానికంటే కొంచెం వర్స్ట్ కండిషన్. పీసీఓస్ అంటే దానికంటే కొంచెం వర్స్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు. సిండ్రోమ్ అంటే ఏంటి, సిండ్రోమ్ అంటే ఏవైతే సిమ్టమ్స్ ఉంటాయో గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ని సిండ్రోమ్ అంటారు. దానికి విపరీతంగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇందులో ఒక సిమ్టమ్స్ ఉంటాయి, ఏదైనా ప్రాబ్లం ఉంటుంది దానికి సిమ్టమ్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే గ్రూప్ చాలా ఉంటాయి, సిండ్రోమ్ అంటారు దాన్ని. క్లస్టర్ ఆఫ్ సిమ్టమ్స్ని సిండ్రోమ్ అంటాం. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ పీసీఓస్ జనరల్లీ ఎక్కువగా అంటే దానికంటే ఎక్కువగా వర్స్ కండిషన్ అని చెప్పగలుగుతాం మనము. అయితే పీసీఓడి ప్రైమరీలీ ఏంటంటే యూజువల్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్తారు. ఏది మనం చెప్పేది పీసీఓడి.
పీసీఓడి ఎవరికైనా రావచ్చు. 14 years నుంచి ఒకవేళ మనం తీసుకుంటే 13, 14, 12 years నుంచి కూడా తీసుకుంటే 45 years వరకు ఎవరికైనా వస్తుంది. కానీ అది ఉండి అలాగే ఉండిపోతే ఒకవేళ ట్రీట్మెంట్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇది మెటబాలిక్ డిజార్డర్. మంచి న్యూట్రిషియస్ డైట్ ఇస్తే వాళ్ళకు మంచి ఒకవేళ స్లీప్ నిద్ర ఉంటే, చిన్నపిల్లలు ఎవరైతే వాళ్ళకి తెలియదు 13, 14, 15 yearsలో వాళ్ళు కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతుంటారు, వాళ్ళు నిద్ర సరిగా పోరు, వాళ్ళు ఒక దగ్గర ఫోన్ ఇచ్చేసారు, వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది. అలాగే వాళ్ళు యూజువల్లీ ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు. బయట పిజ్జాలు, బర్గర్లు, అవి ఇవి బిర్యానీలు ఇవన్నీ తినడం వలన అమ్మాయిలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అలాగే మ్యారీడ్ పీపుల్ కూడా ఇవాళ రేపు కుకింగ్ తక్కువ అయిపోయింది, బయట నుంచి తెప్పించుకుంటున్నారు, జొమాటో అది ఇది ఉన్నాయి. వాళ్ళు దాని వలన కూడా వాళ్ళకు ఫుడ్ హ్యాబిట్స్ మంచిగా లేకపోవడం వలన కూడా ఈ పీసీఓడి ప్రాబ్లం వస్తుంది. అయితే ఇది మేనేజబుల్, డైట్తో మేనేజ్ చేసుకోవచ్చు. కొంచెం లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ కొంచెం చెప్తారు, యాక్టివిటీ పెంచితే అది నార్మల్ అవుతుంది. పీసీఓస్ ఏంటంటే ఇది కాంప్లెక్స్ ఎండోక్రైన్ డిజార్డర్. కొంచెం దీంట్లో ఎక్కువగా ప్రాబ్లం వచ్చేస్తుంది. అయితే ఇందులో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఎక్కువగా అవుతుంది పీసీఓస్లో. ఇంకా ఏంటంటే హై ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోతుంది. ఇంకా ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ అంటే డయాబెటీస్ రావచ్చు, ఇన్ఫర్టిలిటీ రావచ్చు, అందులో అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అలాగే ఉండి ఈ ప్రాబ్లం పెద్దగా అయిపోతుంది. సో కంపారిటివ్లీ చూస్తే పీసీఓడి ట్రీటబుల్, పీసీఓస్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నార్మల్లీ డిఫరెన్స్ ఇంకా ఎందుకు అది పీసీఓస్ ఎక్కువగా వర్స్ ఉంటుందంటే, మీరు చూసినట్లుంటే అంటే పీసీఓడి అంటే ఓవరియన్ డిస్ఫంక్షన్ అక్కడే ఉంటుంది, ఇమ్మాచ్యూర్ ఎగ్స్ వలన ఇది అవుతుంది. పీసీఓస్ అంటే ఏంటంటే ఇది ఎంటైర్ మెటబాలిజం, అంటే మీది ఏదైతే డైజెషన్, మీది న్యూట్రిషన్ అవుతుంది కదా, అది అక్కడ ఎఫెక్ట్ చేస్తుంది. ఏదో అంటే ఎండోక్రైన్ సిస్టమ్ కూడా ఉంటుంది కదా మీది, అక్కడ షుగర్ రిలీజ్ అవ్వడం, అంటే ఇన్సులిన్ మీద కూడా డిపెండ్ అయిపోతుంది, అక్కడ వరకు వెళ్ళిపోతుంది అది. సో నార్మల్లీ కామన్ అమ్మాయిలు ఫేస్ చేసేది పీసీఓడి. ఇప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, మాకు పీసీఓస్ అయిపోయిందా, మాకు పీసీఓడి ఉందా అంటే ఇది నార్మల్ అయ్యేది మీ లైఫ్ స్టైల్తో చేంజ్ చేసుకునేది పీసీఓడి. మరీ ఎక్కువ మీ షుగర్ లెవెల్స్ కింద మీద అవుతున్నాయి, ఏమేమో అవుతున్నాయి అంటే అది పీసీఓస్. పీసీఓస్కు డాక్టర్ దగ్గర రావడం కంపల్సరీ, మంచి ట్రీట్మెంట్ తీసుకోవడం మీకు చాలా మంచిది. ఇంకోటి ఫర్టిలిటీ. ఇప్పుడు చూడండి, పీసీఓడి వలన ఫర్టిలిటీ ఇష్యూ వస్తుందా అంటే మీకు పిల్లలు కనేడానికి ఏమైనా ఇబ్బంది వస్తుందా, కన్సీవ్ అవడానికి ఏమైనా ఇబ్బంది వస్తుందా? జనరలీ పీసీఓడితోనే రాదు. ఎందుకంటే పీసీఓడి కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే, మెడిసిన్ తీసుకుంటే వచ్చేస్తుంది. కానీ పీసీఓస్తోని మీకు కాంప్లికేషన్స్ వస్తాయి. మీకు ఓవ్యులేషన్ అంటే రాదు, అప్పుడప్పుడు ఓవ్యులేషన్ రాదు, అంటే రిలీజ్ అవ్వదు. అలాగే హై హార్మోన్ ఇర్రెగ్యులారిటీస్ చాలా ఉంటాయి, అక్కడ హార్మోన్స్ కింద మీద ఎక్కువగా అవుతాయి. సో పీసీఓస్లో చాలా ఇబ్బందికరం. ఇంకోటి సివియారిటీ అంటే ఇద్దరిలో ఒకవేళ చూస్తే పీసీఓడి ఏంటంటే సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం తక్కువ ఉంటాయి. సిమ్టమ్స్ ఏవి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, అప్పుడప్పుడు స్పాటింగ్ అవ్వడం, స్లైట్ అమ్మాయిలది వెయిట్ గెయిన్ అవ్వడము, ఇవన్నీ ఉంటాయి. పీసీఓస్లో సిమ్టమ్స్ చాలా వేగంగా, అంటే అవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఎక్కువగా ఇక్కడ మీసాలు రావడం, లేకపోతే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అవ్వడము, అమ్మాయిలకు కొంచెం ఎక్కువగా వచ్చేస్తాయి. అది యాక్నీ రావడము, అంటే చిన్నగా ఫేస్ మీద పింపుల్స్ రావడము, ఇన్ఫర్టిలిటీ, పిల్లలు అసలు అంటే ఫర్టిలిటీ మ్యారీడ్ అమ్మాయిలకు అసలు ప్రెగ్నెన్సీ నిలబడకపోవడము. అలాగే ఏంటంటే కొంతమందికి హెయిర్ లాస్, బాల్డ్నెస్ కూడా వస్తాయి కొన్ని అమ్మాయిలకు, ఎందుకంటే ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన అవుతుంది. ఇంకోటి ఏంటంటే నార్మల్లీ హెల్త్ కాంప్లికేషన్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా పీసీఓస్ ఉంటే హయ్యర్ లాంగ్ టర్మ్ ఇష్యూస్ లైక్ అంటే క్యాన్సర్స్ కూడా రావచ్చు, హార్ట్ ప్రాబ్లం కూడా రావచ్చు వాళ్ళకు, అంటే హైపర్ టెన్షన్, బీపీ, అది ఇది ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. పీసీఓడి ఉన్న వాళ్ళకు అట్లా ఏం లేదు, అది వస్తుంది. దాని తర్వాత ఏదైనా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసేస్తే అవి మేనేజ్ అయిపోతుంది. ఇప్పుడు మేనేజ్మెంట్ ఎట్లా చేస్తారు అంటే, ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అంటే, పీసీఓడి యూజువల్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో అయిపోతుంది. డైట్, నిద్ర, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటే సరిగా అయిపోతుంది పీసీఓస్.
పీసీఓస్కి యూనిట్ ట్రీట్మెంట్, మీకు ట్రీట్మెంట్ కావాలి, లాంగ్ టర్మ్ మేనేజ్మెంట్ కావాలి, మీరు మాట్లాడాలి. దీనికి ది బెస్ట్ ట్రీట్మెంట్ మన దగ్గర యునానీలో ఉంది. డాక్టర్ సాజిదా సుల్తానాకు 22 to 24 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో. మీరు నిశ్చింతంగా రావచ్చు, మెడిసిన్స్ తీసుకోవచ్చు. అమ్మాయిలకు అసలు ఎక్కువ ఆలోచించిన అవసరమే లేదు. ఇంకోటి ఏంటంటే నార్మల్లీ ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే వస్తాయో వచ్చిన తర్వాత మీరు ఈ చిన్నవి చూడండి. నేను సమ్మరైజ్ చేస్తాను, ఇక్కడ ఎండ్ చేస్తాను. చిన్న విషయాలు చూడండి. పీరియడ్స్ రెగ్యులర్లీ అవుతున్నాయా లేదా, అమ్మాయి వెయిట్ గెయిన్ అవుతుందా లేదా. ఇప్పుడు 12 ఏళ్ళు 13 ఏళ్ళు అట్లుంటే హైట్ పెరగాలి, వెయిట్ పెరగొద్దు. వెయిట్ పెరుగుతుందంటే ఆమెకు ఏదో ప్రాబ్లం ఉంది. ఇమీడియట్ మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసేయండి. ఏంది లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం? హోటలింగ్ చేయొద్దు, బయట తీసుకెళ్ళి పిజ్జాలు బర్గర్లు అవి తినిపించద్దు. అమ్మాయిలకు టైం టు టైం పొద్దున లేపి వాళ్ళకు ఎక్సర్సైజ్ ఏదో యాక్టివిటీని పెట్టేయండి. దీనివల్లనే మేనేజ్ అయిపోతుంది. ఓకే, ఇది పీసీఓస్ అంటే ఇక అలాగే వదిలేస్తే అది పెరిగి అవి ఇవి ప్రాబ్లమ్స్ అంతా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. దానికి ట్రీట్మెంట్ అవసరం. ఈ 2 టైప్స్ ఏదున్నా ప్రాబ్లం మా దగ్గర ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. ఫర్ కంప్లీట్ క్యూర్ యునానీ మెడిసిన్స్తో వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ డాక్టర్ సాజిదా సుల్తానాతో కాంటాక్ట్ అవ్వచ్చు. విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా, ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా, అమ్మాయిల వెయిట్తో పరేషాన్ ఉన్నారు, వెయిట్ గెయిన్ అవుతుంది, అమ్మాయిలకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతున్నాయి, హెవీ బ్లీడింగ్ అవుతుంది, అలాంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు ఇమీడియట్ కాల్ చేయండి. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. థ్యాంక్ యూ.